హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చిన క్రొత్త తలంపు భయం గురించి ఇవ్వాలని. దేవునికి స్తోత్రం. ఎందుకు భయం అనే అంశాన్ని మీరు ఎంచుకున్నారు అని మీరు అడిగితే, ప్రతి వ్యక్తికి భయం ఉంటుంది. దైవజనుడైనా భయపడతాడు, సాధారణ విశ్వాసి అయినా భయపడతాడు, దేవుని ఎరిగినవాడు భయపడతాడు, దేవుని ఎరగనివాడు కూడా భయపడుతూ ఉన్నాడు. మరి భయాన్ని పారదోలడానికి ఏది ఆయుధం అన్నప్పుడు నాకు దేవుని వాక్యమే ఆయుధం. వాక్యము వెల్లడి అవుటతోడనే మన మదిలో మన హృదిలో వెలుగు కలుగుతుంది. భయం ఒక చీకటి, వెలుగు మరి దేవుని యొద్ద నుండి వస్తుంది. భయము సాతాను యొక్క అంబు. సాతాను యొక్క కుతంత్రాలను అణగొట్టాలంటే మనం వాక్యం అనే రెండంచెలు గల ఆత్మ ఖడ్గాన్ని పట్టుకోవాలని ఉంది కదా వాక్యంలో. కాబట్టి ఈరోజు అంశం భయము వినాశకరమైనది. ఫియర్ ఈజ్ డిస్ట్రక్టివ్ అనే అంశం మీద నేను మాట్లాడతాను. గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడవని, గళమెత్తి నిన్ను నేను గానమాడేదన్. రాజుల రాజువని, రక్షణ దుర్గమని, నీ కీర్తిని నేను కొనియాడేదన్. గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడవని, గళమెత్తి నిన్ను నేను గానమాడేదన్. రాజుల రాజువని, రక్షణ దుర్గమని, నీ కీర్తిని నేను కొనియాడేదన్. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథ. గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడవని, గళమెత్తి నిన్ను నేను గానమాడేదన్. రాజుల రాజువని, రక్షణ దుర్గమని, నీ కీర్తిని నేను కొనియాడేదన్. అద్భుత క్రియలు చేయువాడని, ఆశ్చర్య కార్యాలు చేయగలవని, ఆశ్చర్య కార్యాలు చేయవని, అద్వితీయుడవని, ఆది సంభూతుడవని, ఆరాధింతును నిత్యము నిన్ను. అద్వితీయుడవని, ఆది సంభూతుడవని, ఆరాధింతును నిత్యము నిన్ను. హల్లెలూయా నా యేసునాథా, గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడవని, గళమెత్తి నిన్ను నేను గానమాడేదన్. రాజుల రాజువని, రక్షణ దుర్గమని, నీ కీర్తిని నేను కొనియాడేదన్. హల్లెలూయా. ఉదయం దేవుని వెతకడానికి, ఉదయమే నీ కంఠస్వరం దేవునికి వినిపిస్తున్నావు, దేవుని వాక్యం నువ్వు వింటున్నావు. వీ డు నాట్ నో హౌ గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ ఈచ్ వన్. దేవుని వెతుకుతున్నాం. నేను ఎప్పుడు చెప్తుంటాను, మొట్టమొదట లేచిన పిట్టకు పుట్టడి పురుగులు దొరుకుతాయండి. పుట్టడి ఆశీర్వాదాలు మీకు కలుగుతాయి. దేవునికి స్తోత్రం. మీ యు గివెన్ టాప్ ప్రయారిటీ టు గాడ్, యు ఆర్ ఆనరింగ్ గాడ్. ఇదొక ఆరాధన. నువ్వు ఉదయం లేవడమే ఆరాధన, భక్తిభావం. నువ్వు పడుకోవచ్చు, నిన్నెవ్వరు అడగారు. చుట్టుకొని 2 బ్లాంకెట్ వేసి కాళ్ళు ముడుచుకొని చేతులు ముడుచుకొని పడుకోవచ్చు. అది నువ్వు ఎంచుకోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎంచుకోలేదు ఆ కార్యాన్ని, నువ్వు దేవుణ్ణి ఎంచుకున్నావు.
దేవుని సన్నిధిని ఎంచుకున్నావు, దేవుని మాటలు వినాలని వచ్చినావు, దేవుని మరి బిడ్డలను చూడాలని వచ్చినావు, భక్తులను చూడాలని వచ్చినావు, వినాలని వచ్చినావు. చూడండి, యు హ్యావ్ చోసన్ ద బెస్ట్. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడి అవసరమైనది ఒక్కటే. ఆ ఒక్కటి మనం అందరం ఏర్పాటు చేసుకున్నాం. దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఈ దినాల్లో నిష్టగా ఉండండి. దిస్ ఎ డిసిప్లిన్. ఐసే దిస్ ఎ ఆత్మీయ క్రమశిక్షణ. ఇదేంటి మనము ఏదో ఆచరిస్తున్నామని కాదు. వి ఆల్ నీడ్ డిసిప్లిన్ అవర్ లైఫ్స్. పరలోకంలో మొట్టమొదటి కార్యం ఏంటంటే డిసిప్లిన్. మొట్టమొదటిది క్రమం. పరలోకంలో పోతే కూడా మరి ఈ భూలోకంలో నువ్వు క్రమం నేర్చుకోకుంటే అక్కడ ఎట్లా ప్రవర్తిస్తావు? క్రమం అనేది కావాలి. ఆహారంలో క్రమం, నిద్రలో క్రమం, మాటలో క్రమం, నీ ప్రవర్తనలో క్రమం, ఆత్మీయ జీవితంలో కూడా బ్యాలెన్స్, క్రమం, ఇవన్నీ పాటించాలి. అప్పుడే నీవు రెండవ రాకడకు భయపడవు, యుద్ధాలకు భయపడవు, టెర్రరిస్టులకు భయపడవు, దేనికి భయపడవు. దేనికి భయపడొద్దనే దేవుని చిత్తం. దేవుని స్తోత్రం. ప్రతిదినం భయపడొద్దని దేవుడు సెలవిస్తున్నాడు. నీకు ఒక ప్రసంగం ఉంటుంది ఆ పుస్తకంలో. కాబట్టి నువ్వు ఎప్పుడు భయపడవు, దేనికి భయపడవు, కేవలం భయపడే దేవునికి భయపడతావు. దేవుని స్తోత్రం. ఎన్నిసార్లన్నా అన్నిసార్లు మోకరించండి. దేవుడు కృప చూపే దేవుడు. ప్రార్థన చేసే వారి పట్ల ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైన దేవుడు. నీ బిడ్డలు మాట వినడం లేదా? ప్రార్థన చేయి. నీ భర్త నిన్ను విసిగిస్తున్నాడా? ప్రార్థన చేయి. భార్య జగడగొండ? ప్రార్థన చేయి. నువ్వు అనుకున్నవేమీ జరగడం లేదా? ప్రార్థన చేయి. ప్రేయర్ ఈజ్ ద ఓన్లీ వే విచ్ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. ప్రేయర్ క్యాన్ చేంజ్ థింగ్స్. ప్రార్థన సంగతులను ఏం చేస్తుంది? మార్చేస్తుంది. కాబట్టి ప్రార్థన చేయండి నిష్ఠతో. ఈ 40 రోజులు మనము దేవునికి సమీపంగా ఉండి ప్రార్థనలో ఏకాగ్రతతో దేవుని సన్నిధిలో మనం గడపాలి. మరి ఈరోజు వర్తమానం భయం వినాశకరమై. ఫియర్ ఈజ్ ఎ డిస్ట్రక్టివ్ పవర్. భయం కూడా ఒక శక్తి, పరిశుద్ధాత్మ ఒక శక్తి, విశ్వాసం ఒక శక్తి. ఈ భయం కూడా ఒక శక్తి, కానీ అది దైవశక్తి కాదు. అది నీకున్న శక్తిని నిర్వీర్యం చేసే సాతాను యొక్క ఆయుధం. ఫియర్ ఈజ్ ఏ సాటన్స్ వెపన్. నిన్ను జీవితంలో అదుపు తప్పడానికి, కృంగిపోవడానికి, కలవరం రావడానికి, ఆందోళన రావడానికి, ప్రార్థన చేయకుండా ఉండడానికి, పాటలు పాడకుండా ఉండడానికి, మందిరానికి రాకుండా ఉండడానికి, దైవ కార్యాలంటే పెడచెవి పెట్టడానికి ఈ భయము ప్రథమ కారణం. భక్తులు భయపడినారు, విశ్వాసులు భయపడతారు. కానీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గాడ్లీ అండ్ అన్గాడ్లీ? దేవుని కలిగి ఉన్నవారు భయపడినప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తారు. దేవుని స్తోత్రం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు కలిగిన భయములన్నిటి నుండి విడిపించినని దావీదు భక్తుడు సాక్ష్యం చెప్తున్నాడు. 34వ కీర్తన 4వ వచనం. దావీదు భయపడినాడు, నన్ను ఎవడి భయం నుండి విడిపిస్తాడు. 56వ కీర్తన 3వ వచనంలో అంటాడు, నాకు భయము సంభవించు దినమున నేను ఎవరిని ఆశ్రయిస్తాను? దేవుణ్ణి ఆశ్రయిస్తాను. దేవుని స్తోత్రం. ఐ విల్ క్లింగ్ టు గాడ్ వెన్ ఐఎమ్ బెసెట్ విత్ ఫియర్. కాబట్టి భయము విశ్వాసులకు తగనిది. ఈ భయానికి విరుగుడేంటి? వాట్ ఈస్ ద యాంటీడోట్ ఫర్ ఫియర్? విశ్వాసం. ఫెయిత్ ఈజ్ ద యాంటీడోట్ ఫర్ ఫియర్. భయం వచ్చినప్పుడల్లా నీలో విశ్వాసం బాగా పెరిగిపోవాలి. అందుకే భయం అనే అస్త్రాన్ని ఆర్పివేయడానికి విశ్వాసం అనే డాలు పట్టుకుంటాడు. అది ఎడమ చేయిలో విశ్వాసం అనే డాలు, కుడి చేయిలో దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. దానికి ఎన్ని అంచులు ఉన్నాయి? 2 అంచులు గల ఆత్మ ఖడ్గాన్ని పట్టుకుంటాడు. అందుకే భయము వినాశకరమైనది. ఫెయిత్ డిస్ట్రాయ్స్. నిన్ను పాడు చేస్తుంది, నీ బాంధవ్యాలను పాడు చేస్తుంది, దేవునితో ఉన్న సంబంధాన్ని పాడు చేస్తుంది, నీ కుటుంబాన్ని కూడా పాడు చేస్తుంది, నీకున్న మేధస్సు పాడైపోతుంది, నీకు రోగం పెరుగుతుంది. భయం వచ్చినప్పుడు నీ బీపీ పెరుగుతుంది, భయం వచ్చినప్పుడు షుగర్ కౌంట్ హై అయిపోతుంది.
భయం వచ్చినప్పుడు నీ శరీరంలో ఉన్న ఇమ్యూనిటీ ఏమవుతుంది? తగ్గిపోతుంది. రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. కరోనా వచ్చినప్పుడు డాక్టర్స్ అంటున్నారు భయపడకండి, భయపడకండి. భయపడితే మీ ఇమ్యూనిటీ ఏమైపోతుంది? తగ్గిపోతుంది. ఏదొచ్చినా భయపడొద్దు, ఎందుకంటే నీ దేవుడు నీకు సదాకాలం తోడై ఉన్నాడు. ఎన్ని వాగ్దానాలు ఉంది పరిశుద్ధ గ్రంథములో. హౌ మెనీ ప్లెజెంట్ వర్డ్స్ ఆఫ్ హోప్, వర్డ్స్ ఆఫ్ ఫెయిత్, వర్డ్స్ ఆఫ్ లవ్. అంటే దేవుని మాటలు ఎంత ప్రశస్తమైంది. అది విశ్వాసిని భయం నుండి విడిపిస్తుంది. యేసుప్రభు అంటాడు, నేను ఈ లోకానికి జీవము, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చినాను. ఐ కేమ్ టు గివ్ అబండెంట్ లైఫ్. ఆ సమృద్ధి జీవాన్ని నీకు అందకుండా చేస్తుంది సాతానుడు నీ మీద ప్రయోగించిన అంబు, భయం. యు విల్ లూజ్ దట్ అబండెంట్ లైఫ్. కాబట్టి భయపడదు, ఏదొచ్చినా భయపడు. ఏదన్నా రాదు, దేవుని సెలవు లేకుండా ఏది రాదని యేసుప్రభు ఎన్ని పర్యాయములు సువార్తలు చెప్పినాడు. మీ తల నుండి ఒక వెంట్రుక నేలకు రాలాలంటే ఎవరి అనుమతి కావాలంట? దేవుని అనుమతి. నా జీవితంలో నేను నా ప్రథమ కుమార్తెను పోగొట్టుకున్నాను. అప్పుడు నేను అనుకున్నాను, నేను నా తనువు చాలించాలి, చనిపోవాలి, ఇంకా బ్రతకను నేను. ఎందుకంటే ముద్దుల కుమార్తె, మొట్టమొదట దేవుడు నాకు ఇచ్చిన బహుమానం. కానీ ఆ యొక్క ఆందోళనలో దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. కానీ ఆ నొప్పిని అనేకులకు ఆశీర్వాదాలుగా మార్చేసినాడు దేవుడు. స్తోత్రం. అంటే దేవుడు అనాలోచితంగా ఒక వ్యక్తి జీవితంలో మరి పని చేస్తాడా? మనపూర్వకంగా ఎవరికైనా బాధ కలిగిస్తాడా? దేవుని పేరు ప్రేమస్వరూపి కదా, మరి ఆయన ఎందుకు నీకు బాధ కలిగించినాడు? నేనంటాను, ఎవరెవరు బాధల్లో ఉన్నారో వారు దేవుని తట్టు తిరిగితే దేవుడు తగిన శక్తిని వారికి ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, దేవుని చిత్తాన్ని వారి పట్ల నెరవేరుస్తాడు. అదే జరిగింది నాకు. దేవుని స్తోత్రం. నేను ఈ లోకంలో గొప్పగా వైభవంగా జీవించాలని ఆశపడిందా, రంగురంగులుగా ఉండాలి నా జీవితం అనుకున్నా. కానీ నా చిత్తం అంతా కొట్టివేసి, నొప్పి కలిగించి, నన్ను ఆదుకొని, నన్ను విడవకుండా దేవుని యొక్క చిత్తం నా పట్ల నెరవేర్చినందుకు నేను 2 చేతులు ఎత్తి దేవుని స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం. నేను ఈ లోకాశల్లో ఒప్పుకొని పోకుండా, ఎందుకంటే ఇవన్నీ గతించేవి. నేత్రాశ, జీవపు డంబము, లోకాశ, శరీర ఇచ్చలు ఇవన్నీ గతించిపోతుందంట. కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును కాదు. కాబట్టి నువ్వు భయపడకూడదు. భయం ఎక్కడ ఆరంభమైంది అని అంటే ఆది కాండంలోనే చూస్తున్నాం. భయం ఆరంభమైందండి. ఆది కాండం 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. జెనసిస్ 3:10. ఇక్కడ ఆజ్ఞను అతిక్రమించి వారు భయపడుతున్నారు. దేవుడు వారికి ఒక మాట సెలవిచ్చినాడు ఆదాము అవ్వలకు. వారు హద్దు మీరినారు, మాట మీరినారు, దేవుని ఆజ్ఞను మీరినారు. నేను చదువుతున్నాను. అందుకు అతడు, ఎక్కడున్నావు ఆదాం, నువ్వు ఎక్కడున్నావు ఆదామా అన్నప్పుడు ఏమంటున్నాడు? 10వ వచనం. అందుకు అతడు, నేను తోటలో పడి దాగుకొంటిననుకొని, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటి నేను. నువ్వు ఎక్కడున్నావంటే, నేను తోటలో ఉన్నాను, కానీ నా మహిమ వస్త్రం కోల్పోయినాను, దిగంబరిని అయిపోయినాను. కాబట్టి నిన్ను ఎదుర్కోవడానికి నాకు ధైర్యం చాలక నేనేం చేసినాను? భయపడి. ఆ మాట చూడండి, మీరు సర్కిల్ ఇట్ అప్. భయపడినాడు. భయం ఎందుకు వచ్చింది? దేవుని ఆజ్ఞలు మీరినందుకు వచ్చింది భయం. పాపం చేసేవారికి భయం ఉంటుంది, నీతి కార్యాలు చేసేవారికి భయం ఉండదు. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. గట్టిగా చెప్పండి ఈ మాట. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారండి. హల్లెలూయా. ఈ భయాన్ని ఓడించాలంటే మనకు దేవుడు కావాలి, దేవుని సన్నిధి కావాలి, దేవుని మాటలు కావాలి, దేవుని బిడ్డల సహవాసం కావాలి, ప్రార్థనా జీవితం కావాలి, పాటలు పాడాలి, ఆరాధించాలి. దైవ సన్నిధితో నింపబడితే కానీ నువ్వు భయాన్ని పారద్రోలవు. దేవుని మాట వినాలి. దేవుని మాట వింటే కోకొల్లులుగా ఆశీర్వాదం. నేను చెప్తున్నాను, పట్టుకోలేవు, పెట్టుకోలేవు, అంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆకాశమను తన మంచి ధననిధిని విప్పేస్తాడట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. He'll pour out his blessings.
నాకు అది లేదు, ఇది లేదు, బట్టలు లేవు, తిండి లేదు, ఇల్లు లేదు అంటే నేను అనుకుంటాను వీళ్ళు దేవుని మాట సరిగ్గా వినడం లేదు. దేవుని మాటకు విధేయత చూపితే భూప్రజలందరిలో నిన్నేం చేస్తాడంట, హెచ్చవునట్లు ఆశీర్వదిస్తాడు. నీ ప్రార్థనలకు జవాబు రాకుంటే నువ్వు చెక్ యువర్ సెల్ఫ్ అంతే, నీ స్వపరీక్ష చేసుకో. నువ్వు డాక్టర్ దగ్గర పోవా 6 నెలలకు ఒకసారి? కంప్లీట్ చెకప్ అంటారు. పార్షల్ చెకప్ కాదు, అది కంప్లీట్ చెకప్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కావాలి. మరి ఆత్మీయ గోళంలో అది లేదా? నిన్ను నువ్వు పరీక్షించుకో. ఈ 40 రోజులు ఎక్కడుంది? ఎక్కడ నువ్వు అదుపు తప్పుతున్నావు? ఎక్కడ మార్గం తప్పిన చుక్కలాగా ఉన్నావు? ఎక్కడ దేవుని ఆజ్ఞను మీరుతున్నావు? యు టెస్ట్ యువర్ సెల్ఫ్, చెక్ యువర్ సెల్ఫ్, గాడ్ విల్ షో. పరిశుద్ధాత్మ నీకు బయలుపరుస్తాడు. ఎందుకంటే దేవుని నమ్మినావు. దేవుని నమ్మని వానికి ఇవన్నీ లేవు. బుద్ధి లేనివాడు దేవుడు లేడని అంటాడంట. బుద్ధిహీనుడు దేవుడు లేడని పలుకుతాడంట. కీర్తనలు 14:1, కీర్తనలు 53:1 కూడా ఉంది మాట. The fool says that there is no God, but we all say there is God. ఎంతమంది దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు? అడిగే అవసరం లేదు. దేవుడు ఉన్నాడని నమ్మినందుకే దేవుడు ఉన్నాడు, దేవుని యొద్దకు వచ్చేవారు తగిన ఫలాన్ని పొందుకుంటారనే విశ్వాసంతోనే వచ్చినారు. మీరందరూ నమ్ముతున్నారు. దేవుని స్తోత్రం. మరి దేవుడు లేడనే వానికి ఈ ప్రయోజనాలు, ఈ ఆశీర్వాదాలు ఏవి దక్కవు. వాల్టేర్ అనే గొప్ప వ్యక్తి, ఫిలాసఫర్ అన్నాడనే దేవుని నమ్మని దయ్యాన్ని నమ్మని అన్నాడు. దేవుడు లేడని ఎవరంటారు? బుద్ధిహీనుడు అంటారు. మరి ఇతడు ఇంత జ్ఞాని అయినా కానీ దేవుని గురించిన జ్ఞానము లేదు. అందుకే బుద్ధి లేనివాడు అన్నాడంట, ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, ఐఎమ్ ఎన్ ఏథిస్ట్. నేను దేవుడు లేడని భావిస్తున్నాను. కానీ ఆయన జీవితం ఎంత భయంకరంగా ఉండిందంటే చీకటి కాగానే భయపడేదంట. చీకటి సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఆయనకు ఆందోళన కలిగేదంట. రాత్రి ఆయన నిద్రపోడు, ఎవరిని నిద్రపోనియాడంట. గట్టిగా కేకలు వేస్తాడంట, మరణ భయం. గట్టిగా కేకలు వేసిందంట. అంత పెద్ద ఫిలాసఫర్. చూడండి, మనం దేవుని నమ్ముతున్నాము, మనం భయపడం. చంటి బిడ్డ ఉయ్యాల్లో వండుకుంటాం. నేనైతే అట్టే వండుకుంటాను. దేవుని స్తోత్రం. భయము లేదు, దిగులు లేదు, జీవిత యాత్రలు. ఇంకొకడు అన్నాడంట, నేను దేవుని నమ్మను, దయ్యాన్ని నమ్మను, నేనే దేవుణ్ణి అన్నాడంట. అయితే మళ్ళీ స్నేహితులు అన్నారంట, నువ్వే దేవునివా? అయితే నీకు చాలా ధైర్యం ఉందంట. చాలా ధైర్యం ఉంది నాకు అన్నాడు. నీకు చాలా ధైర్యం ఉంటే ఒక సమాధి తోటకు అమావాస్య నాడు మధ్యరాత్రి పోయి ఒక రాగి చెట్టు ఉంది అక్కడ మధ్యలో, ఆ రాగి చెట్టుకు నువ్వు ఒక మేకు కొట్టి రావాలని. అయితే ఇతను, నేను చేసేస్తాను ఆ పని అన్నాడు. నాకేం భయం లేదు, దేవుడు అంటే భయం లేదు, దయ్యాలంటే భయం లేదు. వీడు వెళ్ళినాడంట పంచగట్టుకొని. భయపడుతున్నాడంట. ఎందుకంటే ఆ వాతావరణం వల్ల అసలు పురుషులు కూడా భయపడతారు, స్త్రీలు భయపడతారు, ఎవరైనా భయపడతారు. సమాధి తోటకి వెళ్ళాలి, మధ్యరాత్రి వేళ, అమావాస్య దినం. వెళ్ళినాడంట సుత్తే ఒక మేకు పట్టుకొని. రాగి చెట్టు ఎక్కడుందో వెతుక్కున్నాడట. మరి ఒక చేతిలో పెట్టుకొని మేకు పెట్టుకొని కొట్టినాడట. కొట్టినప్పుడు పంచది కొంగు కూడా ఆ చెట్టుకు తగిలిందన్నమాట. తొందర కొట్టి పోదామన్నప్పుడు ఎవరో బట్టి లాగినట్టు అనిపించిందంట. పంచబట్టి లాగినట్టు. అమ్మో దయ్యం అని చెప్పి గట్టిగా కేకలేస్తే ఆ పంచ అక్కడనే వదిలేసి ఉరికినాడంట. పంచ వాజ్ హ్యాంగింగ్ ఆన్ ద ట్రీ. మేకు దిగబడ్డది కదా, బట్టలు లేకుండా నగ్నంగా పోయినాడట. భయపడి, దయ్యం ఉన్నది, నేను నమ్ముతున్నాను, దయ్యం ఉన్నది, నన్ను బట్టి లాగింది. తీరా అక్కడ అందరు పోయి చూసినారంట. తెల్లారినప్పుడు ఆ పంచ చెట్టుకు వేలాడుతుందంట. అది కొట్టిన మేకు బట్టకు తగిలిందనమాట. అప్పుడు వాడు దేవా దేవా అని మొత్తుకున్నాడంట. అంటే ఇలా ఉంటుంది కొందరి స్టేట్మెంట్స్, నేను భయపడను. కానీ నువ్వు భయపడవు, ఎందుకంటే దేవుడు నీకు తోడున్నది, దేవుని మాటలు నీకు తోడున్నది, దేవుని శక్తి నీకు ఇచ్చినది, పరిశుద్ధాత్మ బలాన్ని పొందుకున్నందుకు భయపడవు. అంతేగాని నీ అంతట నీవే ధైర్యంగా ఈ లోకంలో ఉండలేవనే సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఊరికే భయపడదు. వెంటనే దేవుని వాక్యం నీకు జ్ఞాపకానికి రావాలి. పరిశుద్ధాత్ముడు తన మాటలన్నీ నీకు తగిన కాలమందు జ్ఞాపకము చేస్తాడు. దేవుని స్తోత్రం. చూడండి, వాగ్దానాలు ఎందుకు? వాగ్దానాలు నీకు అభయాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది.
నీకు రోగము కలుగగా నువ్వు దేవుని మాట జ్ఞాపకం చేస్తావు. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అనగానే నీకు స్వస్థత లభిస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని మాటలో శక్తి ఉంది. ఒక్క మాట చాలు ప్రభువా, 1 word ఫ్రమ్ యూ ఈజ్ ఇనఫ్. ఎన్ని మాటలు అయినా కానీ నువ్వు నమ్మకుంటే లాభం లేదు. ఆ ఒక్క మాట అనుకున్నావంటే ఆ మాట ద్వారా నీకు స్వస్థత, విడుదల, రక్షణ, అన్ని కార్యాలు జరిగిపోతాయి. దేవునికి స్తోత్రం. శతాధిపతి యేసు ప్రభు దగ్గర వెళ్ళి, అయినా నా దాసుడు కాయలబడ్డాడు, పక్షవాతంతో బాధపడుతున్నాడు అని తన మనవిని వెళ్ళబుచ్చుకున్నాడు. యేసు ప్రభు అంటాడు, నేను నీ ఇంటికి వస్తాను. అయ్యో, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను అపాత్రుడను. మాట మాత్రం సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడతాడు. వెంటనే ఆ దాసుడు స్వస్థత పొందినాడంట. యేసు ప్రభు ఒక మాట అంటాడు, ఇశ్రాయేల్లో ఇంత విశ్వాసం నేను ఎవరిలో చూడలేదు. చూడండి, ఫెయిత్ వర్క్స్ వండర్స్. యూ హ్యావ్ టు ఓవర్కమ్ ఫియర్ విత్ ఫెయిత్, గాడ్స్ వర్డ్. అందుకే భయము నీ జీవితంలో వచ్చినప్పుడు దేవుని ఆలయంకి వచ్చా, దట్స్ యువర్ షెల్టర్ హౌస్. దేవుని భక్తులతో సంప్రదించాలి, ప్రార్థనా వీరులతో కలిసి ప్రార్థించాలి, వాక్యాన్ని స్పష్టంగా వినాలి, ఒక 2-3 పాటలు చప్పట్లు కొట్టి చక్కగా పాడాలి. స్తుతుల మధ్యలో ఆయన నివాసము చేస్తాడు. ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. ఇవన్నీ మాట ముచ్చట కాదు, పరిశుద్ధ గ్రంథం వాక్యానుసారంగా మాట్లాడుతున్నాడు. మీకు కబుర్లు చెప్పేదాన్ని గాను, లేని మాటలు పలికేదాన్ని గాను. ఐ ఫియర్ గాడ్ అండ్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని మాటలు తప్ప నేను వేరే మాటలు మాట్లాడాను. మీతోటి మాట్లాడతానా? మా ఇంట్లో అట్టయింది, మా పిల్లలు ఇట్టున్నారు, నేను మొన్ననే అమెరికా పోయి వచ్చినాను, నాకు చిన్న పాప ఇలాగుంది, పెద్ద పాప అలా. ఏం మాటలండి ఇవి మాట్లాడేది? కూడికలు పెద్దగా పెడుతున్నారు కానీ దేవుని మాటలు ఎంత మట్టుకు ప్రజల్లోకి దూసుకొని పోతుంది, అది నా ప్రశ్న. దేవుని స్తోత్రం. దేవుడు నన్ను యజమానుని చేతిలో అర్హమైన పాత్రగా వాడుకొని వాక్కులతో నింపును గాక. వాక్కు చాలు, మనకు వేరే కట్టుకవతలు వద్దు, కబూర్లు అసలే వద్దు. నీకేమైతే వారికేంటి ప్రజలకు? నువ్వు గర్భం ధరించినావు, నువ్వు మొదటి నెల అయింది, నిన్నములు మోసినావు, బిడ్డనుగా అన్నావు, ఇదెందుకండి ప్రజలకు? ప్రజలకు దేవుని వాక్యం కావాలి, ప్రజలకు విడుదల కావాలి, ప్రజలకు రక్షణ కావాలి, ప్రజలకు స్వస్థత కావాలి. ఆయన తన వాక్కును పంపి వారిని ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. చప్పలు గట్టి కొట్టి దేవుని స్తుతించండి. దయచేసి మీకు 2 చేతులు జోడించి చెప్తున్నాను, కబుర్లు వినకండి. యు స్టాండ్ ఫార్మ్ ఇన్ యువర్ ఫెయిత్. అయ్యో పాపం వింటాంలే అంటే నీవు జీవితం అంతా పాడైపోతుంది, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇచ్చిన జీవితమే చాలా చిన్న జీవితం. సచ్ ఎ స్మాల్ లైఫ్, మేక్ ఇట్ స్వీట్ అండ్ పవర్ఫుల్. ఎందుకు లేనిపోని వింటారు మీరు వినటం వలన మీకు విశ్వాసము కలుగుతుంది. దేవుని మాట వినాలా, 2 చెవులు ఇచ్చినాడు దేవుడు, నిండుగా విను. ఇట్ మేక్స్ యువర్ హార్ట్ స్ట్రాంగ్. పిచ్చి కబుర్లు వినకండి, సమయాన్ని వ్యర్థం చేయకండి. యు సెలెక్ట్ హూమ్ టు లిసన్, వాట్ టు లిసన్. ఈ చిన్న లైఫ్ ఎవరి కొరకో బ్రతకకండి, ప్రభు కొరకు బ్రతకండి. దేవుని స్తోత్రం. అయ్యో నేను ఇప్పుడు అక్కడ పోకుంటే వాళ్ళేమనుకుంటా, వాళ్ళు వీళ్ళు నిన్ను ఉద్ధరించరు. నీవు తీసుకున్న నిర్ణయాల మీద ఉంటుంది నీ జీవితం. దేవుని స్తోత్రం. డిపెండ్స్ ఆన్ ద డెసిషన్స్ యూ టేక్ ఫర్ ద లార్డ్, వెదర్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. కాబట్టి హంగామాలు ఉండవు ఇక్కడ ఏ జిమ్మిక్కులు నడవవు. ఇక్కడ ఐ ఫియర్ గాడ్, దేవుడు చెప్పింది చేస్తాను, అంతేగాని నిమ్మును ప్రీతిపరచడానికి ఏ పనులు చేయను నేను. అవి మాకు రావు కూడా. గారడీ చేసేవాళ్ళం అసలే కాదు. వీఆర్ జస్ట్ వెసల్స్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుడు చెప్పిన మాట నేను పొందుకుంటాను, మీ మధ్యకు వచ్చి వడ్డిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు ఇష్టమే కదా అది? కబుర్లు చెప్పాలనా? కబుర్లు వద్దే వద్దు. కనుక భయం అనేది వినాశకరమైనది. ఇట్ విల్ డిస్ట్రాయ్ యువర్ పర్సనల్ లైఫ్, ఇట్ డిస్ట్రాయ్స్ యువర్ ఫిజికల్ లైఫ్, డిస్ట్రాయ్స్ యువర్ ఫ్యామిలీ లైఫ్. నీ ఉద్యోగం, నీకు కలిగిన వ్యాపారం అంతట్లో నీకు విశ్వాసమే పనిచేస్తుంది, కానీ భయము నిన్ను వినాశనంలోకి నడిపిస్తుంది. అయితే నేను ఒక ప్రసంగం చేస్తున్నాను, ఫియర్ కిల్స్. అంటే
భయము నిన్ను చంపుతుంది. విశ్వాసం వలన నీతిమంతుడు బ్రతుకుతాడు. దేవుని స్తోత్రం. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ బట్ ద టిమిడ్ విల్ డై ఆఫ్ ఫియర్. ఒక పిరికివాడంట రోజుకు 1000 సార్లు చేస్తాడంట. మనకి భూస్థాపన ఏముండదు కానీ 1000 సార్లు చేస్తున్నాడు. అన్నిటికీ భయపడదు, భయం 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 భయం. ఆ భయం వారిలో నుండి కుటుంబంలో ఉన్న వారికి అందరికీ అంటుకుంటుంది. అందుకే మరల భయపడుటకు మీకు దాస్యపు ఆత్మను నేను ఇవ్వలేదంటాడు. ఐ డిడ్ నాట్ గివ్ యూ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్. వన్స్ యు ఆర్ సేవ్డ్, యు ఆర్ క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్, యు గాట్ ద స్పిరిట్ ఆఫ్ కరేజ్. భయం ఒక దాస్యపు ఆత్మనంట, స్లేవిష్ స్పిరిట్. కానీ ఫెయిత్ ఓవర్కమ్స్ ద వరల్డ్. మీ విశ్వాసము ఈ లోకాన్ని జయించే విజయం. దేవుని స్తోత్రం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనంలో ఇలాగుంది, మనల్నందరినీ దేవుడు తన కుమారులుగా ఎంచుకుంటున్నాడు. ఆకారానికి నీవు స్త్రీవేమో కానీ యు ఆర్ కాల్డ్ యాజ్ ద సన్స్ ఆఫ్ గాడ్. ఇక్కడ అంటున్నాడు 14వ వచనం చూడండి, రోమన్స్ 8:14. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. వి ఆర్ కాల్డ్ ద సన్స్ ఆఫ్ గాడ్. దేవుని కుమారత్వంలో, కొత్త నిబంధనలో. అందుకే పురుషులు వాక్యం ప్రకటించాలి, స్త్రీలు కూడా దేవుని వాక్యం ప్రకటించాలి. మనము దేవుని కుమారులం, దేవుని ఆత్మ చేత మనం నడిపింపబడుతున్నాం. వి ఆర్ కాల్డ్ ద సన్స్ ఆఫ్ గాడ్. అయితే 15వ వచనం, ఏలనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను, కింద నోట్లో ఉంది స్వీకృత పుత్రాత్మను, యేసుప్రభు యొక్క ఆత్మ అన్నమాట. దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చున్నాడు. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందడానికి ఆయనతో కూడా శ్రమ పడినట్ల క్రీస్తు తోడి వారసులం. శ్రమకు కూడా భయపడడం లేదు. క్రీస్తు వారసత్వంలోకి మనం పిలువబడినాం. మనము దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నాము. దేవుని కుమారులం, దేవుని పిల్లలము. దేవుని పిల్లలమైతే మనం దేవుని వారసులం. అందుకే రక్షింపబడినాము, యేసు రక్తము చేత విమోచింపబడినాము. వీఆర్ క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తం చేత పవిత్రపరచబడి ప్రతి దుర్నీతి నుండి నీవు విడిపించబడినావు. ఇక మీద నువ్వు భయపడకూడదు. అందుకే కొదమసింహం పిల్లల్లాగా ఉండాల క్రైస్తవులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దే ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ద వర్స్ట్. అది ఎంత గొప్ప కార్యం అండి. దేనికి భయపడితే నీకేమొస్తుంది అని ఆలోచిస్తే సామెతల గ్రంథం 14:26లో నువ్వు భయపడటం వలన నీకు ఉరి వచ్చునండి. నువ్వెంత భయపడతావో అంత ఉచ్చు బిగిస్తుంది. ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, పిల్లల విషయం ఎలాగు, నా భవిష్యత్తు ఎలాగు, నా ఉద్యోగం ఎలాగు, నా సేవ ఎలాగు. నీవు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు పట్టి చేతులతో వచ్చినావు కదా. యోబేమంటాడు, నేను దిగంబరిగా ఈ లోకానికి వచ్చిన. వెళ్ళేటప్పుడు కోట్ బూట్ వేస్తారేమో కానీ ఏమి ఇవ్వరు. దిగంబరిగా నీవు వెళ్ళిపోతున్నావు. నీకు ఇచ్చినవన్నీ కూడా ఎవరిచ్చినారు? దేవుడే ఇచ్చినాడు. అవన్నీ కాపాడుటకు కూడా ఎవరికి శక్తి ఉంది? దేవునికే శక్తి ఉంది. కనుక భయపడు. భయపడి 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 యోబు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. యోబు 1వ అధ్యాయంలో చూస్తే ఉదయం లేచి 10 మంది పిల్లల కొరకు బలి అర్పణ చేసి క్రమం తప్పకుండా ప్రార్థన చేసేదంట. కానీ గుండెలో ఏముండింది తెలుసా? భయం. 3వ అధ్యాయం 25వ వచనంలో ఉంది. యోబు 3:25, నేను దేనికి బహుగా భయపడితేనో అదే నా మీదికి వచ్చి ఉన్నది. చూడు, నువ్వు భయపడేది నువ్వు చూస్తావు కనులారా. నువ్వేదైతే ఊహిస్తున్నావో, భయపడుతున్నావో అది నీకు మరి రూపురేఖలతో వచ్చి నిన్ను ఎదుర్కొంటుంది. కాబట్టి భయాన్ని బంధిస్తూ బంధిస్తూ యేసు నామములో ఈ భయాన్ని నేనేం చేస్తున్నాను? బంధిస్తున్నా. నాకు విశ్వాసం దయచే ప్రభువా. నీకు జ్ఞానం కొద్దుగా ఉంటే అడుగు, ధారాళంగా ఇస్తాడు. విశ్వాసం కొద్దుగా ఉంటే అడుగు, గొప్ప విశ్వాసాన్ని ఇస్తాడు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుస్తాయంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును.
ఈ మూడుటిని వినాశం చేసేది ఏంటి తెలుసా? భయం. ఫియర్ డిస్ట్రాయ్స్ ఆల్ దీస్ 3 క్యారెక్టర్స్. భయంకరమైనది కదా. ఫియర్ డిస్ట్రాయ్స్ యువర్ ఫెయిత్, ఫియర్ డిస్ట్రాయ్స్ యువర్ హోప్, ఫియర్ డిస్ట్రాయ్స్ ద లవ్ యూ క్యారీ ఫార్ గాడ్ అండ్ గాడ్స్ పీపుల్. అందుకే నీవు ఎప్పుడు భయపడకూడదు. భయం రాగానే వెంటనే నీవు ఉపవాసంలోకి దిగాలి, ఏకాంత ప్రార్థనలోకి దిగాలి, లేకుంటే సహవాస ప్రార్థనలోకి వచ్చేయాలి, వాళ్ళు పాటలు పాడాలి, ఆరాధించాలి. భయాన్ని యూ హ్యావ్ టు షంట్ అవుట్ ఫియర్. మరి వాక్యంలో మనం చూసినప్పుడు భయము మరి అది నిన్ను నిర్వీర్యం చేసేస్తుంది, నశింపజేస్తుంది, నిన్ను చంపుతుంది, మరి నీకున్న శక్తిని కొల్లగొడుతుంది. ఆల్ ద గాడ్లీనెస్ యూ హ్యావ్, ఆల్ ద స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ యూ హ్యావ్, యూ కెన్ లూజ్ ఇట్ బై కాన్స్టెంట్లీ ఫియరింగ్ ద థింగ్స్ దట్ యూ ఫేస్ ఇన్ లైఫ్, ద ఛాలెంజెస్ యూ ఫేస్ ఇన్ లైఫ్. నీకు సవాళ్ళు వస్తాయి జీవితంలో. యేసు ప్రభు ఎక్కడ చెప్పలేదు మీకు అంతా సుఖమే నన్ను నమ్ముకుంటే. ఇక మీకు పూల బాట నేను ఎక్కడ చెప్పాడా? ఈ లోకంలో మీకేం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, భయపడకండి అని అర్థం. ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకాన్ని ఏం చేసినాను? గెలిచినాను. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. బికాస్ హీ కాంకర్డ్ ఎవ్రీథింగ్. నేను రోజు ఉదయం లేవగానే నువ్వు బండను గెలిచినావు ప్రభువా, సమాధిని గెలిచినావు ప్రభువా, ముద్రను గెలిచినావు ప్రభువా, కావలి వారిని గెలిచినావు ప్రభువా, మరణాన్ని గెలిచినావు ప్రభువా, సాతాన్ని ఓడించినావు ప్రభువా, శరీరాన్ని గెలిచినావు ప్రభువా. ఎంత దిగ్విజయం నీకు! అన్నిటి మీద అత్యధికమైన విజయం నాకు కూడా దయచేయని ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం. పునరుద్ధానము నేనే, జీవము నేనే. ఆ పునరుద్ధాన శక్తి అణువణువున నాకు దయచేయని కోరుకుంటా. నేను అడుగుతాను, అడుగుడి మీకు ఇవ్వబడు. అయితే భయము నిన్ను పాడు చేస్తుంది. భయం వల్ల కలవరం వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు నువ్వు భయపడుతున్నావు కాబట్టి ఇంట్లో గొడవ చేస్తున్నావు. ఎవని మనస్సు నీ మీద ఆనుకుని ఉండునో వాని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను. యేసుప్రభు యోహాను సువార్త 14:27 అంటాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు. మరి ఆ శాంతి కావాలని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 1 నుండి 14 వచనాలు అన్ని ఆశీర్వాదాలండి. ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్, అబ్రహామ్స్ బ్లెస్సింగ్, డ్యూటార్నమీ 28:1-14. ఎవరైతే దేవుని మాట వింటారో వాళ్ళందరికీ అది అర్హమైంది. 15 నుండి 68 వచనాలు అన్ని శాపాలు. అన్ని శాపాల్లో ప్రధానమైన శాపం ఏంటంటే భయం. ఫియర్ ఈజ్ ద వర్స్ట్ కర్స్. భయం మించిన శాపం లేదండి. మీరు ద్వితీయోపదేశకాండం తీయండి, 28:66-67 నేను చదువుతున్నాను. తప్పకుండా మీరు అప్పుడప్పుడు చదువుతూ ఉండాలి. ఎ లిస్ట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అండ్ లిస్ట్ ఆఫ్ కర్సెస్. 28 మొదటి వచనంలో ఉంది, దేవుని మాట వింటే నీకు దీవెన. దీవెన అనండి, ఆశీర్వాదం అనండి, బ్లెస్సింగ్స్ అనండి. ఎప్పుడు? నీవు నీ దేవుడనే యెహోవా మాట ఎలా వినాలి? శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నేడలా నీ దేవుడనే యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించు. ఇది అబద్ధమా సత్యమా? అబద్ధమా? దేవుని వాక్కు గట్టి చెప్పండి. ఆయన వాక్యమే సత్యం, ఆయనే సత్యం, ఆయన పేరే సత్యం. అయితే ఇక్కడ ద్వితీయోపదేశకాండం 28:66-67 చదువుతున్నాను, 65 నుండి చదువుతాను. అంటే దేవుని మాట విననొల్లని వారికి కలిగే శాపాల జాబితా ఇది. నేను 2-3 వచనాలు చదువుతున్నాను. ఆ జనముల్లో నీకు నెమ్మది కలగదు, ఎప్పుడు భయం అన్నమాట. నీ అరకాలికి విశ్రాంతి కలగదు, ఎందుకంటే వీడు తిరుగుతూనే ఉంటాడు. నెమ్మది కావాలి, ఆ గుడికి ఈ గుడికి, ఆ బడికి ఆ బడికి, ఆ గుంపుకి ఈ గుంపుకి తిరుగుతూనే ఉంటాడు. అరికాలికి విశ్రాంతి లేదు. నేను ఒక స్త్రీతో మాట్లాడుతున్న ఒక కుటుంబం, భార్య భర్తలు కౌన్సిలింగ్ చేస్తున్నాను. అంటే ఇద్దరు మరి సేవకులే, ఇద్దరికి 1.5 గంటల కౌన్సిలింగ్ చేసినాను నిన్నగాక మొన్న. దూరం నుండి వచ్చినారు. వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ ఇచ్చి, ఒక రూమ్ ఇచ్చి, వారిని పరామర్శించి, వారిని నా దగ్గర తీసుకొని నా రూమ్లో, ఆఫీస్ రూమ్లో, ఎందుకంటే ఇద్దరు బాగా వాక్యం చెప్తారు. థరో సాతాను తెచ్చిపెట్టింది చిచ్చు. మరి ఇప్పుడు నా పని ఏంటి? ఆత్మీయ తల్లిగా నేను వారిని పరామర్శించి ప్రేమతో భోజనం పెట్టి, పిల్లలు 2 ఆడపిల్లలు కూడా ఉన్నారు, పెట్టి ఇట్లా తగులాడుకుంటే దేవుని చిత్తము కాదు. ఏం చేయాలమ్మా? నా చిన్న జీతం, నేను పాస్టర్ను,
ప్రతిదానికి ఆమె బయట పోవాలంటది, షికార్లు, బయట ఫుడ్. జీతం చిన్నది, ఫుడ్ ఎక్కడి నుండి కావాలంట? బయట. ఎంత ఖర్చు అవుతుంది? నా పిల్లలకు నేను పొదుపు చేయాలి కదా, అది కావాలి ఇది కావాలంటే నేను ఎక్కడి నుండి తేవాలి? నేను మంచి కట్టె ఒకటే తక్కువ ఉండే కానీ మాటలతో దేవుని ప్రార్థన చేస్తాను. మంచి డోస్, హెవీ ఇంజెక్షన్ షార్ట్స్ ఇచ్చిన, చక్కగా అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు ఏం కావాలి? నీకు వాక్యం నుండి తీర్చిన దాని పాదములు దాని ఇంట నిల్వదు. నీ పాదములు అటు తిరగాలి ఇటు తిరగాలంటే నువ్వు దేవుని మార్గములో లేవు. నువ్వు దేవుని మార్గంలో అంటే నువ్వు కుదురపడి ఒక చోట కూర్చుంటావు. నువ్వు ఇంట్రాస్పెక్ట్ యువర్ సెల్ఫ్, యు లుక్ ఇన్సైడ్ యువర్ హార్ట్ వెదర్ యువర్ హార్ట్ ఈస్ గుడ్ బిఫోర్ గాడ్. అంతటి దావీదు మహారాజే ప్రార్థన చేస్తున్నాడు, నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉన్నదో నాలో నువ్వు దయచేసి చూపెట్టు, నన్ను నిత్య మార్గములో నన్ను నడిపించు. అంతటి మహారాజే ప్రార్థన చేస్తున్నాడు. నువ్వే పాటి దానివి, అటు తిరగాలి ఇటు తిరగాలి. వాక్యం నుండి ఎత్తి పట్టి రెఫరెన్స్తో చదివిపోయినా. బొబ్బలు పెట్టినది అది దాని పాదములు దాని ఇంట నిలవదని. కౌన్సిలింగ్ చేసినాను, ఇద్దరిని సమంగా చేసినాను, ఎందుకంటే ఇద్దరు కూడా దేవుని బిడ్డలే, సేవకులు. ఫైనల్లీ మంచి అనాయింటింగ్ ప్రేయర్ చేసి కానుకిచ్చి నెమ్మదిగా పంపినాను. దేవునికి స్తోత్రం. ఆ కుటుంబం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, దేవుని మాట మీరితేనే నీకు ఇలాంటి సమస్యలు వస్తాయి. ఒకవేళ నీ జీవితంలో సమస్యలు వచ్చినా దాన్ని ఎదుర్కోవడానికి దేవునికి విధేయత చూపి తగ్గించుకొని దేవుని తట్టు తిరిగి నువ్వు పాపములు ఒప్పుకొని మారు మనసు పొంది దేవుని ప్రాధేయపడితే దేవుడు దిగొస్తాడండి. యెషయా 64 మొదటి 2 వచనాల్లో గగనము చీల్చుకొని నేను మీ మధ్యకు దిగి వస్తాను. గగనం చీల్చుకొని వస్తాడంటాను యథార్థంగా ప్రార్థన చేస్తాను. ఇక్కడ మాట వినరు కాబట్టి వాళ్ళకు వచ్చే అవస్థ 15 వచనం నుండి 68 వచనాల వరకు. దీవెనలేమో 14 వచనాలు, శాపమేమో 15 నుండి 68. దాంట్లో ఒకటి, నీకెల్లప్పుడు ప్రాణ భయము కలిగి ఉండు. 66 ముందు వచనం ఉంది, ఆ జనంలో నీకు నెమ్మది కలగదు, నీ అరకాలికి విశ్రాంతి కలగదు. అక్కడ యెహోవా హృదయ కంపమును నేత్ర క్షీణతయు మనోవేదనయు నీకు కలగజే. మనోవేదన కొందరికి ఎప్పుడు వ్యసనం ఉంటుంది, ముఖం మీద ఎప్పుడు ముఖం అంతా ఇట్లా అని బాధతో ఉంటారు. ఎందుకమ్మా ఇంత బాధ? ఏం చెప్పాలండి? ఏం చెప్తావు? స్తోత్రం చెప్పు. ప్రతి విషయంలో నువ్వేం చెప్పాలి? స్తోత్రం చెప్పాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చెప్పాలంటే స్తోత్రం. మీరు ఇట్నే మాట్లాడండి, నేను మాట్లాడినా ఏం చెప్పాలమ్మా అంటే స్తోత్రం చెప్పు, పాట పాడు, వాక్యం విను, దేవుని ఆలయంకు రా. ఇక్కడ హృదయ కంపము, నేత్ర క్షీణత, మనోవేదన, శాపం. 67 నీవు రేయింబగళ్ళు భయపడదు. పొద్దున భయపడి సాయంత్రం బాగుంటుంది. రేయింబగళ్ళు భయమే, భయం 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 భయం. నీ ప్రాణము నీకు దక్కునని నమ్మకము నీకేమీ ఉండదు. నీ ప్రాణం దక్కుతుందని భయం ఉండదట భయపడేవాని. అదే విశ్వాసికైతే ఏమంటాడు తెలుసా? చావు రోగం వచ్చినట్టు నేను చావన్, నేను సజీవుడనై దేవుని కార్యములను వివరిస్తాను. 118వ కీర్తన 17వ వచనంలో ఉంది, నేను చావను, నేను చచ్చిపోతాను చచ్చిపోతాను చచ్చిపోతాను. ఈ మాట రానియొద్దు. గద్దెంపిస్తున్నాను. మాట వరుస వస్తే ఇక నేను బతకను, ఇక నా పని అయిపోయింది. నీ పని ఏడైపోయింది? నాదే పని ఇంకా కాలేదు, నువ్వు ఇంకా యవనొస్తుంది, నీ పని ఏడైపోయింది అనాలి. నేను చావను, నేను సజీవుడనై దేవుని కార్యములను వివరిస్తాననాలి. వీడేమంటున్నాడు ఇక్కడ? భక్తి లేనివాడు, నా ప్రాణము దక్కుననే నమ్మకం వానికి లేదంట. నీ హృదయంలో పుట్టు భయము చేతను, నీ కన్ను చూచు వాటి చేతను. హృదయంలో భయం, కన్నులకంతా కన్నుల గట్టినట్టు భయంకరమైన వాతావరణం. అప్పుడు ఉదయమున అంటాడంట ఈ మాట, శ్రద్ధగా వినండి. ఈ భయపడేవాడు, ఈ పిరికివాడు, రోజుకు 1000 సార్లు చచ్చేవాడు మాట్లాడుతున్నాడు ఇట్లా చూడండి. అయ్యో ఎప్పుడు సాయంకాలం అగునా అనియు, సాయంకాలం ఏమంటాడంట? అయ్యో ఎప్పుడు ఉదయం అగునా అనియు అనుకుంటాడంట.
ఇలా గడిపేస్తారు జీవితాలు. సాయంకాలం రబ్బా ఎప్పుడు తెల్లారుతుందో ఏమో తెల్లారినప్పుడు అనుకుంటారు మళ్ళీ ఎప్పుడు సాయంకాలం అవుతుందో అని. హృదయ కంపనం, హృదయ వేదన, ఇంకా ప్రాణ భయం, ఇవన్నిటితో కుమిలిపోతాడు. అందుకే భయం అనేది వినాశకరమైంది. ఎప్పుడైతే ఎందుకు మనము చెడు వార్తలు వినకూడదు అంటే, ఈ చెడు వార్తలు టిక్ టాక్ అని, లేకుంటే ఈ రీల్స్లో అక్కడ ఇట్లయింది, ఇక్కడ ఇట్లయింది, వాడు చంపేసినాడు, ఈ ఘోరాలు నేరాలంటే ఒకప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అంటే నాది అలాంటి ఇన్వెస్టిగేటివ్ మైండ్ అనమాట. అరే నెక్స్ట్ ఏమైంది. ఒకరోజు పరిశుద్ధాత్ముడు గద్దించినాడు. ఘోరాలు నేరాలు చూడడానికి నిన్ను విలువలేదు నేను, నా వైపు చూడు, నువ్వు నా వైపు చూడు. భూదిగంత నివాసులారా మీరు ఎటు చూడాలి? దేవుని వైపు చూడాలి. దేవునికి స్తోత్రం, చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఎందుకంటే ఈ ఘోరాలు నేరాలు ఇవన్నీ ఎన్ని చూస్తావో అంతగానం నీ గుండెలో ఏమవుతుంది? భయం పేర్కొంటుంది, భయం వచ్చేస్తుంది. నేను నిద్రరాదు నీకు. అక్కడ అట్లయింది, రేపు నాకే అట్లయితే. అట్లా నేను నీతిమంతుడు జీవించేది. నీతిమంతుడు విశ్వాస మూలమున దీవిస్తుంది. నీతిమంతుడు దేవుని వాక్కులు వింటాడు కాబట్టి వినుట వలన ఆయనకేం కలుగుతుంది? విశ్వాసం. విశ్వాసం వలన హృదయము ఏమవుతుంది? దేవునిలో స్థిరపడుతుంది. ఆశీర్వాదాలన్నిటికీ వారసుడైపోతాడు. దేవుని కుమారుడైపోతాడు. కుమారుడైతే ఏమవుతాడు? వారసుడైపోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ భయాలన్నీ పోవాలంటే నువ్వు చూడాలి మంచి కార్యాలు, వినాలి మంచి కార్యాలు, మాట్లాడాలి శ్రేష్టమైన కార్యాలు. మహాత్మా గాంధీ ఎప్పుడు మాట్లాడేదండి, 3 కోతులు: చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు చూడొద్దు. అంటే నీకు దేవుడు ఇచ్చిన ఈ పరిశుద్ధమైన ఆత్మను నివసింపజేయడానికి ఒక శరీరం అమర్చినాడు కదా, ఆ శరీరం ఎటుపోతుందో నువ్వు ఎప్పుడు కూడా చాలా పట్టింపు ఉండాలని. నువ్వు ఏది తలస్తావో అదే చేస్తావు, అదే మాట్లాడుతావు, అట్లాగే భయపడతావు, అట్లాగే భక్తి జీవితంలో సన్నగిలిపోతావు, దేవునికి దూరం అయిపోతావు. ప్రతిదీ భయం. అలెగ్జాండర్ ద గ్రేట్ ఒక యుద్ధానికి పోతున్నాడట. యుద్ధానికి గుర్రం సిద్ధం చేయమన్నాడు. ఆ గుర్రం సిద్ధం చేయడానికి ఆయనకు సహాయకులందరూ ఒక మంచి బలమైన గుర్రాన్ని చూడడమే నాకు చాలా సంతోషం. ఏమి సౌందర్యం దీనికి, అంత చక్కదనం ఉంటుంది గుర్రం. అది ఇంకా వెళుతుంటే దాని మీద సవారీ చేసే వాళ్ళు పోతుంటే ఎంత హుందాతనం ఉంటుంది కదా. అయితే అలెగ్జాండర్ ద గ్రేట్ చక్రవర్తికి లోకమంతా సంపాదించుకోవాలనే తీక్షణమైన ఒక కోరిక ఉండేదాన్ని. ఐ వాంట్ టు కాంకర్ ద ఎంటైర్ వరల్డ్. అయితే ఆయన ఒక రాజ్యం మీదకి వెళ్ళడానికి గుర్రాన్ని సిద్ధపరచమంటే వాళ్ళు ఎవరు చూసినా ఆ గుర్రం మాట వినడం లేదు. గుర్రం అస్సలు మాట వినడం లేదండి, తన్నేస్తుందంట దగ్గర పోయే వాళ్ళు. అప్పుడు అలెగ్జాండర్ ద గ్రేట్ వచ్చినాడట, గుర్రాన్ని తీసి సూర్యుని వైపు తిప్పినాడు. గుర్రం ఎక్కినాడు. గుర్రం ఏమనలేదు, సైలెంట్గా. రాజు ఎక్కినాడు గుర్రం, టకటకటకటకటక ముందు వెళ్ళిపోయినాడు. మళ్ళా ఆయన పనివారు అడిగినారంట, మేము ఇంత ప్రయత్నించినా ఆ గుర్రం మాట వినలేదు, మీరు ఎక్కగానే సైలెంట్ అయిపోయింది. అప్పుడు చెప్పినట్ట, మీకు బుద్ధి లేదు, గుర్రాన్ని ఎప్పుడు సూర్యుని తట్టు తిప్పాల. ఎందుకంటే గుర్రము తన నీడకు ఎప్పుడు భయపడుతుందంట. నీడ చూసి భయపడుతుంది, అది వాళ్ళకి అర్థం కాలే. ఇలా కొందరు వ్యక్తులు ఉంటారు, వాళ్ళకి ఏమీ కీడు రాకున్నా కీడు వచ్చునేమో అనే భయం. కీడు ఇంకా దూరమే ఉన్నది, వీళ్ళు ఆహ్వానిస్తారు దాన్ని భయపడి భయపడి భయపడి. ప్రతి కీడును కొట్టివేసేది ఉపవాస ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నినవే ప్రజలు ఉపవాసం ఉండి దేవుని తట్టు వారు తిరిగినారు. ప్రొద్దుతిడు పురుగు ఎప్పుడు ఎవరి తట్టు తిరుగుతుంది? సూర్యుని తట్టు తిరుగుతుంది. దేవుని తట్టు తిరిగే దినాలు ఇది 40 రోజులు కూడా. నీ నీడని చూసి నువ్వు భయపడే అవసరం లేదు. దేనికి భయపడకుండా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు నీ మనవి ఆలకించి వచ్చే ఉపద్రవం, వచ్చే కీడు, వచ్చే మరణం ఇవన్నీ కూడా కొట్టివేస్తాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎంత మంచి మాట. దావీదు భయపడలేదా జీవితంలో? ప్రాణభయం ఉండేదాన్ని, అన్ని విధాల భయము దావీదు అనుభవించినాడు. కానీ ఎంత చక్కని కీర్తన, 23వ కీర్తన, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. 4వ వచనంలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను
ఏ అపాయమునకు నేను భయపడను. హల్లెలూయా. ఏ అపాయమునకు భయపడను. ఫిలిప్పీ పత్రిక రాసింది ఎవరు? ఎక్కడి నుండి రాసినాడు? చెరసాల్లో ఉండి రాసినాడు. చెరసాల్లో ఉండే వారికి నెమ్మది ఉంటుందా? కానీ ఏమని రాసినాడు తెలుసా? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, మీరు దేనిని గురించి చింతపడదు. బీ కేర్ఫుల్ ఫర్ నథింగ్, వరీ అబౌట్ నథింగ్. ప్రతి విషయంలో మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ ప్రార్థనలు, మీ విజ్ఞాపనలు, మీ యాచనలు, మీ అవసరతలు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండి మిమ్మను రక్షించను. హల్లెలూయా. ఇంగ్లీష్లో అంటారు, అన్కంట్రోల్డ్ ఫియర్ ప్యారలైజెస్ యూ. పక్షవాతం వచ్చినవాడు పడిపోతాడు, చేతులు కాళ్ళు లేపలేడు. అలాగూ భయము నీ జీవితంలో ప్రవేశించినప్పుడు నీవు కూలిపోతావు. అందుకే భయపడకూడదు, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. దావీదు మహారాజు 2వ సమూయేలు 30వ అధ్యాయం 6వ వచనంలో ఉంటాడు. చాలా భయంకరమైన వాతావరణం. భార్య బిడ్డలను ఎత్తుకొని పోతారండి, సొమ్మంతా కొల్లగొట్టుకొని తీసుకొని పోతారు. భయపడుతున్నాడు, ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చినాడండి. కానీ నశించిపోకుండా దేవుని తట్టు తిరిగినాడు. అక్కడ ఒక మాట ఉంది, దావీదు దేవుని బట్టి ధైర్యము తెచ్చుకొనేను. పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి పొందుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? అంటే భయం అనేది ఒక నెగటివ్ ఫోర్స్, నిన్ను నశింపజేస్తుంది, నీకు మేలు చేయదు. ఫెయిత్ ఈజ్ ఎ పాజిటివ్ ఫోర్స్, ఇది వెలుగుమయమైనది. యూ హ్యావ్ టు డిస్ట్రాయ్ ఫియర్ బై యువర్ ఫెయిత్ ఇన్ గాడ్. పాజిటివిటీ ఆల్వేస్ అట్రాక్ట్స్ పాజిటివిటీ అంట. వెలుగుమయమైన తలంపులు, వెలుగుమైన చింతలు, వెలుగుమైన వాక్యం నీ హృదయంలో ఉంటే అన్ని పాజిటివిటీ నీ దగ్గరకు వచ్చేస్తుంది అన్నమాట. నీ హృదయంలో వాక్కు లేదు, నీ మదిలో దేవుడు లేడు, నీకు చింత ఉంది, ఆవేదన ఉంది, భయం ఉన్నదంటే భయంకరమైన కార్యాలే నిన్ను చుట్టుకొని ఉంటాయంట. భయపడుట వలన నీకేమొస్తుంది? ఉరి వస్తుంది. నువ్వు తలచిందే నీ మీదకి వస్తుంది. దేనికి భయపడుతున్నావు అదే నీకు రంగు రూపం రెక్కలతో వచ్చి నీ మీద వాళ్తుందని అర్థం. అందుకే పౌలు భక్తుడు అంటాడు కొలసీ పత్రికలో, మీరు క్రీస్తునందు వేరుపారి కదలక స్థిరులై ఉండాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మీరు విస్తరించాలంట. ఇఫ్ యూ జస్ట్ రికలెక్ట్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ యువర్ పాస్ట్ లైఫ్, యూ విల్ నెవర్ ఫియర్ ఎనీథింగ్. భయానికి విరుగుడు ఒకటి చెప్తున్నాను. గత కాలంలో దేవుడు నిన్ను నడిపించిన విధానాన్ని నేను తలపోస్తే ఒక దగ్గర కుదుటపడి దేవుడు చేసిన ఉపకారం. దావీదేమంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరో. అలాగూ దేవుడు చేసిన కార్యాలను నువ్వు ధ్యానించినప్పుడు తప్పకుండా వెలుగుమయమైన తలంపులు వస్తాయి, చీకటి చింతలన్నీ నశించిపోతాయి. అప్పుడు సాతానుడు ఓడిపోతాడు. బలహీనమైన తలంపులతో కాదు, బలమైన తలంపులతో నీవు నీ యొక్క హృదయాన్ని నింపుకోవాలి. ఫియర్ కిల్స్ యువర్ హోప్, ఫియర్ కిల్స్ యువర్ ఫెయిత్, ఫియర్ కిల్స్ యువర్ కెపాసిటీ, ఫియర్ కిల్స్ యువర్ గిఫ్ట్స్ ఫ్రమ్ గాడ్, ఫియర్ కిల్స్ యువర్ బాండ్ విత్ గాడ్, ఫియర్ మేక్స్ యూ యూజ్లెస్. దేవుని స్తోత్రం. అందరూ ఒకసారి లేచి నిలబడండి. భయము వినాశకరమైందని, సమృద్ధి జీవాన్ని నువ్వు అందుకోకుండా చేస్తుందని, నీకున్న తలాంతులు, నీకున్న సామర్థ్యము నశింపజేస్తుందని, నిన్ను మరి దాస్యపు ఆత్మతో నింపుతుందని, భయము నిన్ను నిర్వీర్యం చేస్తుందని, ఇట్స్ ఎ టార్మెంటింగ్ స్పిరిట్. నిన్ను భయపడి నువ్వు ఏ పని చేయకుండా చేసేస్తుంది. ఆ భయం నిన్ను దేవునికి దూరంగా చేస్తుంది. కనుక ఈ భయాన్ని నీవు జయించాలి. క్రీస్తులో వేరుపారి స్థిరంగా ఉండాలి. ప్రార్థనా జీవితం కావాలి, వాక్యం పఠించాలి, సహవాసానికి రావాలి, సంఘానికి రావాలి, ఉదయం దేవుని వెతకాలి, లేవాలి నిద్ర నుండి, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అందుకోవాలి. మరి ఎన్నెన్నో పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ప్రభు నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. భయము వినాశకరమైందని, ఫియర్ ఈజ్ అ డిస్ట్రక్టివ్ ఎమోషన్. కొన్ని మాటలు మేము ధ్యానించినాము, మీరు మాతో ఉండి పలికినందుకు స్తోత్రం. నాలో ఉండి మీ ప్రజలతో మీరు మాట్లాడినందుకు నేను స్తుతిస్తున్నాను నాయనా. మరి దాసురాలు బలపరిచి వాడుకోమని, ఈ వాక్కుల ద్వారా ప్రతి హృదయాన్ని బలపరచమని, నిబ్బరముగా, ధైర్యంగా, శక్తి
భక్తిపూర్వకంగా ఉండడానికి సహాయం దయచేయి. జీవితంలో సవాళ్ళు రాకమానవు. భయపడే ఆత్మ మాకు ఇవ్వలేదు, దాస్యపు ఆత్మ మాకు ఇవ్వలేదు, కుమారుని ఆత్మ మాకు ఇచ్చినావు. ఎందరు అంగీకరించినావు వారందరికీ నీవు పిల్లల గుట్టకు అధికారం ఇచ్చినావు. మేము పిల్లలమైతే మేము వారసులం. మీరు మాకిచ్చిన ప్రతి బాధ్యతను మేము నిర్వహించినప్పుడు, నీ చిత్తాన్ని నెరవేర్చినప్పుడు మేము పిల్లలుగా వారసులం అయిపోతామని, మాకు ఇచ్చిన శ్రమల్లో కూడా మేము నిన్ను చూడ్డానికి, నీ ఉనికిని తెలుసుకోవడానికి, నీ తోడి వారసులుగా నీవు పడిన శ్రమల్లో మేము పాలు పొందినప్పుడు తోడి వారసులం అవుతామని ఎంత అభయం మాకు ఇచ్చినావు ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. భయమును పారద్రోలుటకు సహాయం దయచేయి. భయమును పారద్రోలి అభయవాక్కులు ఈరోజు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరి తల మీద నీ పరిశుద్ధమైన హస్తం ఉంచండి. ఎన్నెన్నో భయాలు ఉన్నాయి. ఈ 40 రోజులు మాట్లాడబోతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరిని ఆత్మతో నింపండి. సంఘం మీదకి నీ ఆత్మను కుమ్మరిస్తానన్నావు. తను గొప్ప ఉద్యమం కొరకు మేము ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు నీ బిడ్డలకు శరీరాత్మ ప్రాణములకు శక్తిని దయచేయమని, వారి ప్రార్థనలకు జవాబు దయచేయమని, పట్టుదలతో నిష్ఠతో దైవ కార్యాలు చేయడానికి ఉన్న కృపను వారికి దయచేయమని, దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సహాయం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్. ఆమెన్. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల
ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ